చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రియపరలోకమందున మా తండ్రి, ఒక ఉదయకాల సమయంలో మీ యొక్క పిల్లలు మీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చారు తండ్రి. మీ యొక్క జ్ఞానాన్ని మరింతగా వారికి ఇచ్చి మీ యొక్క జ్ఞానంలో వృద్ధి చెందే భాగ్యం కూడా ప్రతి బిడ్డకి దయచేయండి. క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు ఎవరెవరు ఏమేమి నేర్చుకొచ్చుకున్నారు? మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమీ నేర్చుకురాకుండా ఉంటే ఏం చేస్తారు? కర్రతో కొడతారు. ఇప్పుడు నేను కూడా కర్ర తీసుకొచ్చి కొట్టాలా? వారానికి ఒకరోజే 4 లైన్ల చిన్న పాఠం. మరి నేర్చుకోకుండా వచ్చేస్తే ఎలాగా? కొన్ని ఆదికాండం అని రాసుకొచ్చారు, మొదటి అధ్యాయం, అది రాయలేదా? సరే, పీటర్సన్ నువ్వు నేర్చుకున్నావుగా, చందమామ రావే చెప్తావా? ఒకటే వచ్చిందా? ఏదేదో చెప్పింది. మన ప్రవీణ్, మీ టీచర్ గారు ప్రవీణ్ ఫస్ట్ చెప్తాడు, తర్వాత మీరు చెప్పండి, ఓకేనా? నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు చంద్రమండలం మీద ఫ్లాట్లు కొనుక్కోవచ్చా. చంద్రుని మీద మంచి వాతావరణం లేదు, చంద్రుని మీద మంచి మొక్కలు లేవు, చంద్రుని మీద మంచి నీరు లేదు, చంద్రుని మీద మంచి మట్టి లేదు. నరునకి నివాసయోగ్యమైనదిగా భూమి మాత్రమే. కాబట్టి భూమి మీద మాత్రమే ఫ్లాట్లు కొనుక్కోవచ్చు, చంద్రమండలం మీద ఫ్లాట్లు కొనలేము. ఏవి అద్భుతాలు? మానవుడు చేసేవి వండర్స్ ఎప్పటివి కావు. దేవుడు చేసిన అద్భుతమే మాట్లాడే మనిషి. దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ వండరే. నడిచే జంతువు, ఎగిరే పక్షి, కురిసే వర్షం ప్రతిదీ వండరే. కాబట్టి దేవుడు చేసేవి అద్భుతాలు, మానవులు చేసేవి అద్భుతాలు ఎప్పటికీ కావు. ఇది అందరూ తెలుసుకోవాలి. ఫస్ట్ లైన్లోకి వచ్చేదా? చిన్న కుర్చీలోకి వచ్చేదా? తొందరగా వచ్చే కుర్చీలోకి వచ్చే. చంద్రమండలం మీద ఫ్లాట్లు తీసుకోవచ్చా? చంద్రమండలం మీద మంచి మొక్కలు లేవు, చంద్రమండలం మీద మంచి నీరు లేదు, చంద్రమండలం మీద మంచి వాతావరణం లేవు, చంద్రమండలం మీద మంచి మట్టి లేదు. నరులకు నివాస స్థలముగా భూమి మాత్రమే. కావాలంటే భూమి మీద మాత్రమే ఫ్లాట్లు తీసుకోవాలి, చంద్రమండలం మీద తీసుకోకూడదు ఫ్లాట్లు. మొత్తం నువ్వు ఏమీ నేర్చుకోలేదు ఒక్కటి కూడా. ఆదికాండం అవి చెప్తావా? ఆదికాండం, నిర్గమకాండం చెప్తావా నువ్వు తల్లి? నువ్వేమీ నేర్చుకున్నావు? అన్నయ్య చెప్పింది చెప్తావా? చంద్రమండలం మీద మంచి మొక్కలు లేవు, మంచి గాలి లేదు, మంచి నీరు లేదు. అదే నువ్వేం చెప్తావు? నువ్వేం చెప్పేసి వచ్చి నా పేరు కాపారపు లీదిక్క. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏది అద్భుతాలు. మనిషి చేసినవి ఎప్పుడు వండర్స్ కాదు, దేవుడు చేసింది ఎప్పుడు మాట్లాడే మనిషి వండర్. దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ వండర్స్. కాబట్టి దేవుడు చేసినవి వండర్స్. ఎగిరే పక్షులు, నడిసే జంతువులు, కురిసే వర్షం ప్రతిదీ వండర్. కాబట్టి
దేవుడు చేసినవి దేవుడు చేసినవే వండర్స్, మనిషి చేసినవి వండర్స్ కాదు. అందరూ తెలుసు. ఫస్ట్ ఆది కాండం తీసుకుని 5 అధ్యాయం చదువు. రేపు వచ్చే ఆదివారం అందరూ చెప్పాలి. వచ్చే ఆదివారం మీ అందరికీ చూడకుండా చెప్పాలి. వచ్చే ఆదివారం వరకు మొదటి 5 వచనాలు అందరూ చెప్పాలి. ఓకేనా? 2 సార్లు చెప్పి పిల్లలకి కూర్చోండి. ఇట్రా నువ్వు ఇట్రా, ఫస్ట్ లైన్లో కావాలి. చెప్పు, అందరూ చెప్పు, ఒకసారి చెప్పు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 5 అధ్యాయాలు వచనాలు చదువుతాను. మీరందరూ వచ్చే ఆదివారం ఇది చెప్పాలి. మీ ఇంటి దగ్గర, మమ్మీ దగ్గర, డాడీ దగ్గర బైబిల్ ఉంటుంది. బైబిల్ తీసుకుని మొదటి 5 వచనాలు నోట్స్లో రాసుకుని ఇక్కడికి వచ్చి చెప్పాలి. అర్థమైంది? అర్థం అవ్వలేదేంటి? చెప్పండి అందరు గట్టిగా. సార్ నువ్వు చెప్పు గట్టిగా. ఆదికాండం 1వ అధ్యాయం 5 వచనాలు నోట్స్లో హోంవర్క్ రాసుకుని ఇక్కడ తీసుకొచ్చి టిక్ కొట్టించుకుని ప్రవీణ్ సార్కి చెప్పాలి. చెప్పి తర్వాత అక్కడ నుంచి చూడకుండా చెప్పాలి. లేని వాళ్ళకి స్టిక్తో దెబ్బలు పడుతుంది. ఓకేనా? ఏం చేయాలి చెప్పు, ఏం చేయాలి? సార్ నువ్వు చెప్పు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు చెప్పు. మళ్ళీ ఎట్రసని చెప్పు. ఎట్రసని చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం ఈ మొహం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. Why are you laughing? Be serious. వచ్చేది ఏం చెప్పాలి చెప్పు. ఏం 5 వచనాలు? ఆదికాండం 1వ అధ్యాయం 5 సార్లు చెప్పాలి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. వచ్చే ఆదివారం అందరినీ పెద్ద బైబిల్ తెచ్చుకోండి. వచ్చే ఆదివారం అందరూ పెద్ద బైబిల్ తెచ్చుకోండి. మొదటి వచనం. ఇంకోసారి చెప్పు. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదువుతాను, శ్రద్ధ కలిగి వినండి. వినండి అందరూ గట్టిగా చదువు, నీట్గా. 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారములను శూన్యంగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడు ఆత్మ జలం పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటినికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడు ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగునకు చీకటిని పేరు పెట్టెను. దేవుడు వెలుగునకు పగలనియు రాత్రికి చీకటికి రాత్రినియు పేరు పెట్టెను. అస్తమును ఉదయమును కలిగగా ఒక దినమాయెను. ఒకటి చెప్పు, వీళ్ళు వెనకాల చెప్తారు. మీరు అందరూ కూడా చెప్పండి, అన్నయ్య చెప్తాడు. నేను చెప్తాను, నాన్నకి చెప్పండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను
సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగునకు చీకటి వేరుపరచెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఎక్కడ చదువుతా చూసి మన సాత్విక వస్తుంది. సాత్విక చెప్పిన తర్వాత నేను క్లాస్ చెప్తాను. తర్వాత టిఫిన్ చేద్దరు కానీ, ఓకేనా? నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏవి అద్భుతాలు. మనిషి చేసినవి 100 ఎప్పటికీ కావు. దేవుడు చేసిన అద్భుతమే మాట్లాడే మనిషి. దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ వండర్. నడిచే జంతువు వండర్, ఎగిరే పక్షి వండర్, కురిసే వర్షము వండర్. కాబట్టి దేవుడు చేసినవే వండర్స్. మనిషి చేసినవి 100 ఎప్పటికీ కావు. ఇది అందరూ తెలుసుకోవాలి. నెక్స్ట్. నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు చంద్రమండలం మీద ఫ్లాట్స్ కొనవచ్చా? చంద్రుడి మీద మొక్కలు లేవు. చంద్రుడి మీద మంచి నీరు లేదు. చంద్రుడి మీద మంచి వాతావరణం లేదు. చంద్రుడి మీద మంచి మట్టి లేదు. నరులకు నివాస యోగ్యమైనదిగా భూమి మాత్రమే కావాలంటే భూమి మీద మాత్రమే ఫ్లాట్స్ కొనుక్కోవాలి. చంద్రమండలం మీద ఫ్లాట్స్ కొనకూడదు. ఇది అందరూ తెలుసుకోవాలి. క్లాప్స్ కొట్టండి రా, బాగా చెప్పింది. అసలు టైం ఎంత? 9:30. సరే పిల్లలు, క్రితం వారం కొంతమంది చదువుకు రాలేదు. ఏమీ అనలేదు కాబట్టి ఈ వారం ఇంకొంతమంది చదువుకు రాలేదు. వచ్చే వారం కర్రతో దెబ్బలు పడతాయి. ఏం చదువుకు రావాలి వచ్చే ఆదివారం? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. పెద్ద కష్టమేం కాదు. సాత్విక ఏందని నువ్వు రాలేదుగా? ఏది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు. 5 వచనాలు ఇంటి దగ్గర
చూసి రాసుకురావాలి, ఇక్కడికి వచ్చి అప్ చెప్పాలి. ప్రతిరోజు నాతో టిక్ కొట్టించుకోవాలి, లేకపోతే ప్రవీణ్తో టిక్ కొట్టించుకోవాలి. రాసే వర్క్ ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు నోట్స్లో రాసుకుని తీసుకుని రావాలి. వస్తూ వస్తూ అమ్మను కానీ నాన్న కానీ అడిగి పెద్ద బైబిల్ తీసుకుని చర్చికి రావాలి. ఓకేనా? సరే, చిన్న వివరణ చెప్పి మీకు పాఠం చెప్పి ముగించేద్దాం. చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ బైబిల్ లెసన్స్ అండ్ సాంగ్స్ 7/1/2020 నుండి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నపిల్లలకు సంబంధించిన పాఠాలు చెప్పడం అండి. 5 వాక్యాలు లోపు లేదా 5 వాక్యాల పైన తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించి పంపించాలి. ప్రతి ఆదివారం మీకు కొత్త పాఠం అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత స్నాక్స్ పెట్టి మీకు పెద్ద పిల్లల క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా ప్రతి ఆదివారం హాజరయ్యేటట్లు చూసుకోవాలి. మొదట ఏం చేయాలంటే తల్లిదండ్రులకు పిల్లలు నేర్పించే ఇక్కడకు పంపించాలి. 8:45 మీరు పంపించేస్తే ప్రవీణ్ 8:45 వచ్చేస్తున్నాడు. వచ్చేస్తే మీరు ఏదన్నా కొంచెం నేర్చుకోకపోతే మనోడు కూర్చోబెట్టి నేర్పించేస్తున్నాడు. వాళ్ళు నేర్పించేశాడు. మీరు ఎవరన్నా రాయకపోతే కూర్చోబెట్టి రాయించేస్తాడు. 8:45 ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా వాటర్ తాగేసి వచ్చేసేయండి. కరెక్ట్గా 9:30-10 మీకు టిఫిన్ పెడతాం ఇక్కడ ప్రతిరోజు. ఓకేనా? స్కూల్లో MDM పెట్టినట్టుగా ఇక్కడ ప్రతిరోజు టిఫిన్ పెడతాం. ఓకేనా? 8:45 వచ్చేసేయండి. ఓకేనా? 8:45 వచ్చి ఆదివారం ఏం రాసుకురావాలి? ఆదికాండంలో మొదటి 5 వచనాలు రాసుకురావాలి. అందరూ కొత్త పెద్ద బైబిల్ తీసుకొని రావాలి. మీరు ప్రతి ఆదివారం వస్తున్నారు కదా, కొంతమంది రావట్లేదు. జూన్ నెల మొదటి ఆదివారం ఎవరైతే ప్రతి ఆదివారం వచ్చారో వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? ప్రతి ఆదివారం ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు వరకు ప్రతి ఆదివారం ఫస్ట్ వచ్చింది ఎవరంటే ప్రవీణ్కి చైన్ వాచ్ కొనిస్తానని వాగ్దానం చేసేసారు. ఇంకా 2-3 ఒక నెల ఉంది కదా, నెల రోజులు అతను కూడా మానకుండా వచ్చేస్తే అతనికి చైన్ వాచ్ అంటారు తెలుసా? అబ్బాయి కాబట్టి బాగుంటుందని ఆయనకి తినొచ్చు. మీరు కూడా మానకుండా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉంటుంది. కుదిరితే ప్రవీణ్ అన్నకి వచ్చే ఆదివారం కొనిచ్చేస్తాను. నాకు కొంచెం సమయం కుదరక మళ్ళీ ఆగిన పరీక్షలు అయిపోతే కొంచెం ఖాళీ అయింది. మీరు కూడా ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్, ప్రతి ఆదివారం పాఠం చెప్పిన వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్, ప్రతి ఆదివారం ఇచ్చిన వర్క్ చేసుకొచ్చిన వాళ్ళకి కూడా స్పెషల్ గిఫ్ట్. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? జూన్ నెల మొదటి ఆదివారం. పెద్దవాళ్ళకేమో జూన్ నెల 8వ తారీఖున పరీక్ష, చిన్నపిల్లలకేమో జూన్ నెల మొదటి ఆదివారం పరీక్ష. పెద్దవాళ్ళకన్నా ఒక వారం ముందు జరిగిపోతుంది మీకు. పరీక్ష అంటే ఏం పెడతారండి? పుస్తకాలు ఇచ్చి రాసేయమంటే మేము రాయలేమండి అనొచ్చు. చిన్న డబ్బాలో 1, 2, 3, 4, 5, 6, 7 అని చిన్న పేపర్లు రాసి నెంబర్లు రాసి వేస్తారు. మీరు వెళ్ళి తీసినప్పుడు ఏమైంది? అరవై వెళ్ళి కొంచెం మీరు వచ్చారు, 1 అనే నెంబర్ తీశారు. సాత్విక 1 అనే నెంబర్ తీసినప్పుడు మొదటి దినాన్ని ఏం చేశాడు దేవుడు? వెలుగు చీకటిని వేరుపరచాడు. వెలుగు చేశాడు. మీరు వెలుగు చేశాడని చెప్తే మీకు మార్కు. ఏమి రాయాల్సలా. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు, 7వ నెంబర్ తీశారు. 7వ నెంబర్ వస్తే ఏం చెప్పాలి? దేవుడు విశ్రమించిన మాట చెప్పేసి వచ్చి కూర్చోవటం. మీ అందరికీ తెలుసా రాముడు సీత అంటారు తెలుసా? ఆ రోజు మీతో ఆదాము అవ్వ ఆట ఆడిస్తాం. ఆదాము అవ్వ ఆట అంటే వాళ్ళిద్దరి ప్లేస్లో ఇద్దరిని పెడతాం అంతే. దేవుడు 2000, ఆదాము దేవుడు 2000, బైబిల్ 1000, ఆదాము 500, అవ్వ 200 నోట్లు అనమాట. 2000, 1000, 500, 200, 100, 50. ఇంకా ఎవరిని పెట్టుకుంటాం? మళ్ళీ ఇంకొకటి ఎవరు పెట్టుకోవచ్చు అంటే అవ్వని పెట్టుకోవచ్చు. అవ్వ తర్వాత ఏదేను వనం. మరి ఆటలో 10 మంది ఉంటే ఏం చేయాలి? మళ్ళీ డబల్ మొక్కలు వేస్తాం. అప్పుడు 2 రాముళ్ళు వస్తారు, 2 సీతలు వస్తారు. ఎవరు చెప్తే ఎవరు విన్ అయితే ఆ గ్రూప్ వాళ్ళకి ప్రైజ్. ఈ ఆట నేమ్ ఏంటంటే ఆదాము అవ్వ. ఇంకో గేమ్ ఏంటి? గేమే ఎగ్జామ్, ఆటే ఎగ్జామ్. మొదటి కార్డు ఎవరు తీస్తే వాళ్ళు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్లో దేవుడు ఏం చేశాడు ఆ రోజు మీరు చెప్పాలి. రిటర్న్ వర్క్ ఏంటి? ఇచ్చిన వర్క్ చక్కగా జూన్ 1వ వారం వరకు మీ అందరూ రాసుకుని వచ్చేస్తే దానికి ఒక గిఫ్ట్. అన్ని గిఫ్ట్లు కలిపి
జూన్ నెల మొదటి ఆదివారం ఇవ్వటం అనేది జరుగుతుంది. మీకు జరిగే ఫస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగిద్ది? జూన్ నెలలో జరిగిద్ది. రాయటం అంటే ఏముండదు, రాయటం బదులు బొమ్మలు వేయటం ఉంటుంది. కోతి బొమ్మ వేసి కోతి నుంచి మనిషి రాలేదని రాయమంటాం. కోతి బొమ్మ వచ్చి అందరికీ నేను మన ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ నేర్పించాను. నేను చేప బొమ్మ కూడా నేర్పించాను. మళ్ళీ ఇంకో రోజు సెలవు వచ్చినప్పుడు నేర్పిస్తాం. ఏమి ఇచ్చేది ముందే చెప్పేస్తాం. పేపర్ మీకు నెల రోజుల ముందే ఇచ్చేస్తాం. మీ చక్క ఇంటి దగ్గర ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాయొచ్చు. అదేవిధంగా మీకు ప్రతి నెల ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాం. జనవరి 1, ఫిబ్రవరి 1, మార్చి నెలలో కూడా ఒకటి వస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్ నుంచి మీకు ప్రశ్నలు వస్తే అలాగే మీకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఆ రోజు ఉంటాయి. ఎగ్జామ్లో ప్రైజులు ఉంటాయి, ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఉంటాయి, ప్రతి ఆదివారం వర్క్ చేసుకొచ్చిన వాళ్ళకి ప్రైజులు ఉంటాయి, ప్రతి ఆదివారం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రైజులు ఉంటాయి, ప్రతి ఆదివారం ఇక్కడ నిలబడి పాఠం చెప్పిన వాళ్ళకి కూడా ప్రైజులు ఉంటాయి. ఓకేనా? కాబట్టి మీ అందరూ మరి మా దగ్గర జాయిన్ అయినట్టుగా మీకు ఒక కార్డు ఇస్తాం. ఆ కార్డు మీద మీరు మీ నేము, మీ అమ్మగారు ఆధార్ జిరాక్స్, మీ యొక్క ఆధార్ జిరాక్స్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ జిరాక్స్, అన్ని కలర్ జిరాక్స్లు ఒక 10-15 రోజుల్లో ఒక సెట్ నాకు ఇస్తే నేను అవన్నీ రికార్డులో పెట్టుకుంటాను. ఓకేనా? పిల్లల పరీక్షకు మాత్రం తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ రోజున కంపల్సరీ రావాలి. స్కూల్లో ఆ విధంగా అయితే అడ్మిషన్ తీసుకుంటారు కదా, నేము, తండ్రి పేరు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే అమ్మఒడి వేస్తారు కదా, మనం అమ్మఒడి వేయం కాబట్టి మనకి ఏం డీటెయిల్స్ ఉండవు. ఒకటి మీ పేరు, రెండోది వాట్సాప్లో పెట్టాం మీకు మీ ఫోన్ నెంబరు. మరి మీకు మాకు ఫోన్ లేదు కదా సార్, ఫోన్ ఎక్కడదంటే గట్టిగా మాట్లాడితే నాన్నగారి ఫోన్ నెంబరే ఇవ్వండి. సెకండ్ ఆప్షను అమ్మగారి ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫస్ట్ అయితే అమ్మగారి, నాన్నగారు ఇద్దరు ఫోన్ నెంబర్లు వేయండి. మా అప్లికేషన్లో 3 ఉంటాయి. ఒకటి మీ పేరు, రెండోది మీ అమ్మ సెల్ నెంబరు, మీ నాన్న సెల్ నెంబర్ కలిపి మీ నెంబరు, మూడోది ఈమెయిల్ ఐడి. అంటే మన ప్రసాద్ అన్నయ్య ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు, మీరు మీ పేరుతో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. అదేంటి ఈమెయిల్ ఐడి ఉందిగా అందరికీ, కొంతమందికి లేదు. లేని వాళ్ళు ఏం క్రియేట్ చేసుకుంటారంటే మీ పేరేంటి తల్లి? సౌమ్య @ నీ సంవత్సరం ఎంత? పుట్టిన సంవత్సరం సుమారుగా చెప్పు. 5 అనుకుంటా. 9 years అంటుందా? సరే 2015 అనుకుందాం. పేరు @ మీ యొక్క పుట్టిన సంవత్సరం, తర్వాత CBS అని పెట్టుకోండి. చిల్డ్రన్ బైబిల్ స్కూల్ ప్రసాద్ క్రియేట్ చేయాలి. వీళ్ళందరికీ ఐడీలు క్రియేట్ చేసుకోండి, ఈమెయిల్ ఐడీలు. ఇవన్నీ అన్నీ క్రియేట్ చేసేసి మీకు ఇచ్చేస్తారు. ఒక 10 ఐడీలు క్రియేట్ అయినాయి అనుకోండి, మా యూట్యూబ్ ఛానల్కి 10 మంది సబ్స్క్రైబర్లు వస్తారు. ఆ ఐడి మీరు బతుకున్నంత కాలం మీకు ఉపయోగపడుతుంది. మీరు పెద్ద తర్వాత స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటారు కదా, కొనుక్కున్న వెంటనే వాళ్ళు అడుగుతారు మీ ఐడి ఏంటని అడుగుతారు. మనం ఐడి మనమే క్రియేట్ చేసుకున్నాం అనుకోండి. చిన్నప్పుడు ఏంటి, మీ పేరు @ మీ సంవత్సరం, తర్వాత CBS అని ఎంటర్ చేసుకుని @gmail.com. మీ పేరు ఈరు CBS @gmail.com. మీ అమ్మకి మీ నాన్నకి నేను చెప్తాను, వాళ్ళు లేదంటే ప్రసాద్ అని మీరు మీకు ఈ తీసుకొచ్చి నాకు ఇస్తే నేను క్రియేట్ చేసేసి మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చేస్తాను. మన అడ్మిషన్ కార్డులు ఏముంటాయి? 3 ఉంటాయి. ఒకటి పేరు, 2 సెల్ నెంబరు, 3ది ఈమెయిల్ ఐడి. 3 ఇంకేం అవసరం లేదు. కింద మీ ఫోటో, కింద మీ సంతకం, తర్వాత నాకు కలర్ జిరాక్స్లు 3 ఇవ్వాలి. ఏంటంటే మీ పుట్టిన తారీఖు ఒకటి, మీ ఆధార్ కార్డు ఒకటి, మీ అమ్మగారిది, నాన్నగారిది ఆధార్ కార్డులతో మన అప్లికేషన్ పూర్తి అయిపోద్ది. మీరు వచ్చే వారం కానీ పై వచ్చే వారం కానీ తీసుకురా. మరి స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం అడుగుతారు? ఇవన్నీ అడుగుతారా? అలాగే మరి బైబిల్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా ఇవన్నీ మీరు ఇవ్వాలి. అక్కడ డబ్బులు కట్టించుకుంటారు, ఇక్కడ మేము ₹1 కూడా కట్టించుకోవాలి. ఓకేనా? రైట్. అదేవిధంగా మీకు కొన్ని సాంగ్స్ ఉంటాయి. మొన్న 8వ తారీఖు సెలవు రోజు అందరిని కూర్చోబెట్టాం, కానీ మనకి డ్రాయింగ్ చేసేటప్పటికే భోజనం టైం అయిపోయింది. భోంచేసి ఇంకో రోజు ఏదైనా సెలవు వచ్చినప్పుడు మీకు మళ్ళీ సాంగ్స్ అనేవి
నేర్పిస్తాము. బాగా కాలిపోతున్న అన్నం ప్లేట్లో పెట్టాం, బాగా కాలిపోతున్న కూర వేసాం. ఒక్క ముద్దలో కలిపి మింగేస్తారా? ఏం చేస్తారు? కొంచెం పక్కకు లాక్కుని ఊదుకుని మళ్ళీ కొంచెం కూర పక్కకు లాక్కుని ఊదుకుని ఆ రెండింటిని కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటాం. అలా కొంచెం ఏం చేస్తారంటే అన్నం మొత్తం తినేస్తారు. అలాగే బైబిల్ మొత్తం ఒకసారి చదివేయగలవా? అందుకని ప్రతి వారం లేదా 2 వారాలకి 3 వారాలకి ఒక 5 వచనాలు. మొదటి ఆదివారం వచ్చే ఆదివారం ఏం చేయాలంటే మీరు 5 వచనాలు రాసుకుని చదువుకుని ఇక్కడికి వచ్చి అందరూ చెప్పాలి. 5 వచనాలు వచ్చినప్పుడు ఏం తెచ్చుకోవాలి? పెద్ద బైబిల్ కూడా తెచ్చుకోవాలి. మీకు చెప్పిన పాఠాలు మొత్తం నేను మెటీరియల్ రాస్తున్నాను. మీకు 10-15 రోజుల ముందు ఎగ్జామ్ ముందు నేను మెటీరియల్ ఇస్తాను. లేదంటే ఈ లోపల మీ పేరెంట్స్తో మెటీరియల్ రాయించుకుని చదువుకోవచ్చు. మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఉంది కదా, ప్రతి నెల ఒకటి వాట్సాప్లో పెడుతున్నాను. అదే మీకు ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపరు. చాలామంది దీన్ని ఏం చేశారంటే, మీ పిల్లల్ని మా దగ్గరికి పంపించండి, మొత్తం మేమే చూసుకుంటాం అన్నారు. అంటే ఇక తల్లిదండ్రులతో ఎటువంటి సంబంధం లేదు, మొత్తం మేమే చూసుకుంటాం అన్నారు. ఆ విషయంలో ఏమైపోయిందంటే ఫెయిల్ అయిపోయింది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏముంటుందంటే, తండ్రులారా కోపం రేపక మీ పిల్లలకు ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచమన్నాడు. ఎప్పటికైనా సరే తల్లిదండ్రులు 80% బాధ్యత తీసుకుంటేనే పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది. పిల్లలు నేర్పించడం అనేది కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం కానీ తిమోతి పత్రికలో రాయబడిన మాటల ప్రకారం ఏంటంటే, ప్రభు యొక్క బోధలోను శిక్షలోను ఎవరు పెంచాలి అంటే అమ్మా నాన్నలే పెంచాలి. అమ్మా నాన్నలు పెంచాలి. ఈరోజు కొంతమంది పిల్లలు చెప్పలేదు. కారణం ఏంటంటే అమ్మా నాన్న చెప్పలా, నేర్పించలా, అంతేనా? దానివల్ల కొంతమంది చెప్పలేదు. కాబట్టి ఏం చేయాలి? ప్రతి ఆదివారం నేర్చుకుని రావాలి. ప్రపంచంలో చాలామంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరికి తెలియని విషయాలు మీరు ఈరోజు ప్రతి ఆదివారం కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ స్కూల్లో మీరు జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ కార్డు ఇస్తాను. ఈ లోపల మీరు మీ ఆధార్ కలర్ జిరాక్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ కలర్ జిరాక్స్, అమ్మా నాన్నల ఆధార్ కార్డుల కలర్ జిరాక్స్ తీసుకుని రెడీగా ఉంటే ఈమెయిల్ ఐడి మన ప్రసాదాన్ని క్రియేట్ చేసేస్తాడు. మీ అందరికి ఒక ఐడి క్రియేట్ చేసి ఇస్తాడు ప్రవీణ్. ఒకసారి నోట్స్ పెట్టరా, రాసిన నోట్స్ పెట్టరా. మరి ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి మీకు 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 100 సంవత్సరాల్లోపు ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. వయసుతో సంబంధం ఏమీ లేదు. ఇవన్నీ చూడండి. మీ వయసు 10 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ప్రతి ఆదివారం 2 అధ్యాయాలు బైబిల్ చూసి రాస్తే అందరు పిల్లలు శ్రద్ధగా అనండి. మీ వయసు 10 సంవత్సరాల పిల్లలు ఎవరు లేరు ప్రస్తుతానికి. మీ పిల్లకి ఒకటే 9 వచ్చినాయి, మీకు వచ్చినాయి లేదు. ప్రవీణ్ 10 సంవత్సరాలు దాటిపోయాయి కదా. మీకు 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడు 7 ఇయర్స్ 6 ఇయర్స్ 8 ఇయర్స్ ఉన్నాయి కదా. 10 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, సార్ నాకు ప్రస్తుతానికి 14 సంవత్సరాలు అనుకోండి, మీరు మొదలు పెట్టేయచ్చు. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ మొదలు పెట్టాలి. ఏం మొదలు పెట్టాలంటే, ప్రతి ఆదివారం ఉదయం లేచి 2 అధ్యాయాలు బైబిల్లో నుంచి చూసి ఒక నోట్స్లో రాసుకుంటే మీకు కరెక్ట్గా 10వ సంవత్సరంలో మొదలు పెడితే 20వ సంవత్సరం మీకు వచ్చేటప్పటికి మీరు బైబిల్ రాయటం అయిపోద్ది. అన్ని లెక్కలు కట్టి తీసానండి. ప్రతి ఆదివారం ఉదయం 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు మీరు రాయొద్దు. నేను ఇచ్చిన వరకు 5 వచనాలు రాసుకున్నాను. ప్రవీణ్ రాయొచ్చు, లేఖన రాయొచ్చు, పెద్దవాళ్ళందరూ 10 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఉదయం 2 అధ్యాయాలు చూసి రాస్తే, వారానికి ఒక్కరోజు 2 అధ్యాయాలు చూసి రాస్తే కరెక్ట్గా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 10 సంవత్సరాలకి మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు రాయటం అయిపోద్ది. వారానికి 2 అధ్యాయాలు రాయడం పెద్ద కష్టం కాదు.
ఎందుకంటే మరి ప్రవీణ్ మీ మాస్టర్కి 10 సంవత్సరాలు దాటిపోయినాయిగా. ఎందుకంటే ఓన్ బైబిల్ రాసుకుంటున్నాడు, తాను సొంతంగా తన బైబిల్ తానే రాసుకుంటున్నాడు. ఇది నిన్నే స్టార్ట్ చేశాడు. వారానికి 2 అధ్యాయాలు కదా. ఇదిగో మొదటి అధ్యాయం, తర్వాత 2వ అధ్యాయం. ఇదిగోండి 2వ అధ్యాయం. మళ్ళీ ఎప్పుడు రాయాలి అన్నయ్య? మళ్ళీ వచ్చే ఆదివారం 2 అధ్యాయాలు రాయాలి. మళ్ళీ మిగిలిన రోజులు తన చదువు తన పని అంతా చూసుకోవచ్చు. ఇక 2వ అధ్యాయం కూడా పూర్తి అయిపోయింది. ఇదిగో 3వ అధ్యాయం స్టార్ట్ చేస్తాడు, ఆపేస్తాడు. ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఎప్పుడు రాయాలి? వచ్చేది. ఈ అన్నయ్య ఈ రోజు నుంచి మొదలు పెడితే కరెక్ట్గా 10 సంవత్సరాలకి వారానికి 2 అధ్యాయాలు రాస్తే మీ చేతిలో, అమ్మ నాన్న చేతిలో పెద్ద బైబిల్ ఉంది చూసారా, బైబిల్ మొత్తం నోట్స్లోకి వచ్చేస్తుంది. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్టు. ఒకసారి రాస్తే 10 సార్లు చదివినట్లు. మీ అన్నయ్య 10 సంవత్సరాల్లో ఒకసారి రాస్తాడు. ఎన్నిసార్లు చదివినట్లు? 10 సార్లు చదివినట్లు. ఓకేనా? మీ అందరూ ఎప్పుడు మొదలు పెట్టాలంటే 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మొదలు పెడతారు. ఓకేనా? మామూలుగా నేను ఇచ్చిన వర్క్ చేశారని సరిపోదు. మళ్ళీ ఏకనా మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా ఓన్ బైబిల్ రాయటం అనేది మంచి హ్యాబిట్. ఓకేనా? ప్రవీణ్గా తీసు. అదేవిధంగా మీ అందరితో మొన్న నేను 8వ తారీఖున ఆదికాండం 1వ అధ్యాయం శ్రావ్య రాసేసింది, సాత్విక రాలేదు, మనోడు రాశాడు. మళ్ళీ కూడా పీటర్సన్ వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఈ 2 నెలల్లో మనం నేర్చుకున్న సిలబస్ బైబిల్ నుంచి ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం కాబట్టి 2 అధ్యాయాలు కూడా వాళ్ళు 8వ తారీఖు నేను ప్రారంభంలో రాయించిన ప్రవీణ్ బుక్ నీదని అనుకుంటాడు. ఇది ఓన్ బైబిల్ రైటింగ్ గురించి తీసుకుంటాం. మీకు మొన్న 8వ తారీఖున సెలవు రోజున మీ అందరితో ప్రాజెక్ట్ వర్క్ చేయించాను, గుర్తుందా? అందరినీ పేరెంట్స్కి చూపించి తీసుకురమ్మన్నా. అవునా? తెచ్చారా? తీసుకుంటాను. ఒకసారి చూడండి. ఇది ఫస్ట్ మీ పేరు, ఓకేనా? తర్వాత బైబిల్ బొమ్మ. 2 బొమ్మలు వేసి తెలుగులో ఇంగ్లీష్లో రాయొచ్చు, లేదంటే ఒక బొమ్మ వేసి పైన కింద కూడా రాసేయచ్చు. తర్వాత చూడండి, 2 పక్షి బొమ్మలు అంటించాము. దేవుడు చేసిన పక్షులు, కింద పక్షి ముందు గుడ్డే, తర్వాత దేవుడు చేసిన జంతువులు, జంతువు ముందా పిల్ల ముందా కింద రాశాడు. ఓకేనా? తర్వాత చూసుకోండి, దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణం 7 వండర్స్ రాయలేదు. చూసుకోండి, ఎవరిని పెట్టాడంటే మనుషులు పెట్టాడు. మనోడు చేసిన ప్రాజెక్టులు స్కూల్లో టీచర్స్ తీసేసుకుని దాచేసుకుంటారండి, ఎవరండి అంత బాగా చేస్తారు. దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణం. కింద ఏం రాస్తాడంటే ప్రపంచంలో 7 వింతలు లేవు, ఒకటే వింత. చూడండి, మీ అందరు కూర్చోబెట్టి కోతి బొమ్మ నేర్పించాను. మనిషి కోతి నుంచి రాలేదు, దేవుడు నుండి వచ్చాడు. 2 గంటల పాఠాన్ని ఒక్క బొమ్మలో చూపించవచ్చు ఏమా. 2 గంటలు చెప్పే పాఠాన్ని ఒక్క బొమ్మలో చూపించవచ్చు. అమ్మ కానీ నాన్న కానీ మా అమ్మ కానీ తాత కానీ చచ్చిపోయినప్పుడు చిన్న ఫోటో తీసి గోడకు కొట్టుకుంటారు. వాళ్ళని చూడంగానే మొత్తం లైఫ్ అంతా గుర్తొస్తూ ఉంటుంది. అలాగే కోతి బొమ్మను చూడంగానే మనకు గుర్తొస్తూ ఉండాలి. చిన్న లాజిక్ చెప్తాను మీకు. ప్లానెట్ సూర్య కుటుంబం, సూర్యుడు వచ్చి డింగ్ 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 అని రకరకాల గీతలు వచ్చి బుధుడు, శుక్రుడు, భూమి, శుక్రుడు, అంగారకుడు అలా వస్తాయి కదా. మీరు ఆ బొమ్మను చూసినప్పుడు భూమి బొమ్మ మాత్రమే బ్లూ కలర్లో, గ్రీన్ కలర్లో ఉంటుంది. చూసుకోండి, మిగిలినవన్నీ కూడా పిచ్చి పిచ్చి రంగుల్లో ఉంటాయి. అంటే ఇక్కడ ఏముంది? బ్లూ ఉందంటే ఏముంది? వాటర్ ఉంది. గ్రీన్ ఉందంటే అర్థం ఏముందంటే మొక్కలు ఉన్నాయి అని అర్థం. ఈ సింపుల్గా ఈ బొమ్మ చూసే ఇక్కడ మాత్రమే మనుషులు ఉన్నారు, ఇంకెక్కడ మనుషులు లేరని చెప్పచ్చు. కోతి ఉంది కదా పిల్లలు, కోతి. నువ్వు పుట్టడానికి మీ అమ్మ మీ నాన్న కారణం. వాళ్ళిద్దరు ఎవరు అంటే మనుషులు. మనుషుల్లోంచి మీరు వచ్చారు. మీ మా అమ్మ తాతలోంచి మీ అమ్మ మీ నాన్న వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే మనుషుల్లోంచి ఎవరు వస్తున్నారు? మనుషులు వస్తున్నారు. కోతుల్లోంచి కోతులు వస్తున్నాయి. మరి మనిషికి కోతికి అసలు సంబంధం లేదు అండి. మనుషుల్లోంచి మనుషులే వస్తారు, కోతుల్లోంచి కోతులే వస్తాయి. మనందరం
అందరూ వెనక్కి వెళ్ళిపోయి ఇద్దరు మనుషులు ఉంటారు. వాళ్ళు ఎవరంటే మీరు నేర్చుకున్న ఆదాము అవ్వాలి. తర్వాత చూడండి, చాప్ బొమ్మ. పీటర్సన్ చాప్ బొమ్మని అద్భుతంగా వేశాడు. మంచి డ్రాయింగ్ మాస్టర్. చాపేసి చేపను చేసింది దేవుడు. చేప ముందా గుడ్డ ముందా? చేపే ముందు, గుడ్డే తర్వాత. పీటర్సన్ నీ బెటరా ప్రవీణ్ ఈ లైన్లో పెట్టి నేను చేసేసుకుంటా. పీటర్సన్ తొందరగా టైం అయిపోతుంది. ప్రసాద్ టైం అయిపోతుంది. ఇదిగోండి పీటర్సన్వి. పేరు, బైబిలు, పక్షులు, అలాగే జంతువులు, అలాగే కోతులు కోతులాగానే వేశాడు. తర్వాత దేవుడు నిర్మించిన అద్భుత నిర్మాణం. మీరు ఏ పాఠశాలలోకి వెళ్ళినా 7 వండర్స్ గురించి నేర్పిస్తారు. మేము ఒక వండర్ గురించే నేర్పిస్తాం. చేపను చూడండి చక్కగా. నేను ఊరికి చేప బొమ్మ గీస్తే మనోడు వాటర్ కూడా గీస్తాడు. చేప ఎక్కడ ఉంటుంది? వాటర్లో ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా గీశాడు. అలాగే మిగిలిన పిల్లలందరూ కూడా గీసారు. అందరూ వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. పీటర్ నీ దగ్గర ఉంచు. టైం అయిపోయింది. సరే తల్లి, ప్రార్థన చేసుకుని చిన్నపిల్లల క్లాసు వంట దగ్గర ఉండటం వల్ల అవ్వలేదు. నేను అయిన తర్వాత ఒక 10 నిమిషాలు నేను చెప్తాను. అది మీకు ప్రవీణ్ వెళ్ళిపోతారు కాబట్టి వాట్సాప్లో పెడతాను. మీ అందరికి నేను పేపర్ మీద రాసి వాట్సాప్ చేస్తాను. ఓకేనా? ప్రార్థన చేసి ముగించుకుందాం. వచ్చే ఆదివారం వరకు ఏంటి, టిఫిన్ చేసిన తర్వాత నేను క్లాస్ చెప్పి వాట్సాప్లో పాఠం పెడతాను. 5 పాయింట్లు, చిన్న పాఠం. పాఠం పేరు చెప్పనా? గుడ్డు శాకాహారమా మాంసాహారమా? ఏంటి అలా చూస్తున్నారు? పాలు శాకాహారమా మాంసాహారమా? ఆదాము అవ్వలు శాకాహారం తిన్నారా మాంసాహారం తిన్నారా? పాఠం అది తర్వాత నేర్చుకుందాం. చాలామంది ఏం చెప్తారంటే గుడ్డుని శాకాహారం అని చెప్తున్నారు. చాలామంది ఏం చెప్తున్నారంటే కాదు కాదు మాంసాహారం అంటున్నారు. మనం తేల్చేద్దాం. చంద్రమండలం మీద ఫ్లాట్లు ఎందుకు కొనకూడదంటే ఒక్క మొక్కలో చెప్పేసి ఏంటంటే మొక్కల్లో గాలి లేదు, నీరు లేదు, ఆహారం లేదు. ఇప్పుడు పాలు శాకాహారమా మాంసాహారం ఆదికాండం 1వ అధ్యాయం చూసి చెప్పేస్తాం మీకు. ఓకేనా? ప్రార్థన చేసి ముగించేస్తాం. వచ్చేది వరకు అండి అందరు పెద్ద బైబిల్ తెచ్చుకోవాలి. నోట్స్లో మొదటి 5 వచనాలు రాసుకుని చదువుకుని వచ్చేసి ఇక్కడ అందరూ చెప్పేసేయాలి. 1 గంట ముందు వచ్చేసి, లేదంటే ఇంటి దగ్గర నేర్చేసుకుని వచ్చేసేయాలి. మీరు చెప్పే పాఠం ఏంటి? పాలు శాకాహారమా మాంసాహారమా, గుడ్డు శాకాహారమా మాంసాహారమా. సింపుల్గా 3 లైన్లు ముగించేస్తా. చిన్నగా రాస్తా, అందరూ చెప్పగలిగేటట్టు. ఓకేనా? మీకు కుదిరితే ఈరోజు రాసి పెట్టేస్తాను. సాయంకాలం ఇంటి దగ్గర కూర్చొని నేర్చేసుకోండి. మనకి బైబిల్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చైనా నేర్చేసుకోండి. ఓకేనా? సాయంకాలం తల్లి నువ్వు చెప్పేది ఉందా? దా చెప్పేస్తే ముగించేస్తాను. పేరేంటి? శ్రావ్య అన్నట్టు కొంచెం లేట్గా వచ్చింది. శ్రావ్య పాఠం కూడా చెప్పేస్తే తర్వాత ముగించేసుకుని టిఫిన్ చేద్దాం. చంద్రుడిపై ప్లాట్స్ కొనవచ్చా? చంద్రుడి మీద మంచి మొక్కలు లేవు. చంద్రుడి మీద మంచి గాలి లేదు. చంద్రుడి మీద మంచి వాతావరణం లేదు. చంద్రుడి మీద మంచి మట్టి లేదు. నరులకు నివాసయోగ్యం భూమి మాత్రమే. కావాలంటే భూమి మీద ప్లాట్స్ కొనుక్కోవచ్చు. ఇది అందరూ తెలుసుకో. ఏవి అద్భుతాలు మనిషి చేసినవి వండర్స్ కావు. దేవుడు చేసిన మాట్లాడే మనిషి వండర్.
దేవుడు చేసిన ప్రకృతిలో ప్రతిదీ వండర్స్. నడిచే జంతువు అద్భుతం, ఎగిరే పక్షి అద్భుతం, కురిసే వర్షం అద్భుతం. కాబట్టి దేవుడు చేసినవే వండర్స్, మనిషి చేసినవి ఎప్పటికీ వండర్స్ కావు. ఇది అందరూ తెలుసుకోవాలి. క్లాప్స్ కట్టుకుంటాను, బాగా చెప్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ఎక్కువ ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లలు నువ్వు ఇచ్చిన గర్భఫలాలు నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని వారు వచ్చి చెప్పడం జరిగిందండి. వారు కూడా ఈ వారం కొన్ని పాఠాలు చెప్పడం జరిగిందండి. వారు విన్నారు. నీ జ్ఞానంలో అభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని మా రక్షకుడు ప్రభువుని యేసుక్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రవీణ్ టిఫిన్ చేస్తారు. ప్రసాద్ ఫస్ట్ అలా కంప్లీట్ పెట్టేసి వాళ్ళందరూ టాయిలెట్కి వెళ్ళి చేతులు కడుక్కొని అక్కడికి వచ్చేస్తారు. వద్దొద్దు, కూర్చోబెట్టి పెట్టాలి. కుర్చీలు అడిగేసారు తను ఎవరు ముందు చేతులు పట్టుకోండి వెళ్ళి. కొంచెము కాలమని ఆయుష్ కాలమే ఆవిరి వంటిదని నీ జీవితమే కొంచెము కాలమని ఆయుష్ కాలమే ఆవిరి వంటిదని నీ దేహమే మట్టిలో కలియునని స్థిరమైనది కాదు అని జీవిత పరమార్థం దేవుని సంకల్పం ఇకనైనా గ్రహించవా. శాశ్వత పరలోక ఆత్మకు స్థిరస్థానం బ్రతుకును అర్పించవా. నీవైనా నేనైనా నేడైనా రేపైనా వీడాలి ఎప్పుడైనా ఈ లోకమే. తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది. కోసమని ప్రభువుకు నీ ప్రాణం అర్పించాలని నీ జీవితమే దేవుని కోసమని ప్రభువుకు నీ ప్రాణం అర్పించాలని నీ దేహమే నీకు సొంతం కాదు అని పరిశుద్ధాత్మకే ఇలగుడిగా మలచాలని వాక్యము పఠించు బ్రతుకుల చూపించు శ్రమలను సహించవా. పాపిని ప్రేమించు ఆత్మల రక్షించు సువార్త చాటించవా. నీవైనా నేనైనా ఎవరైనా ఎన్నున్నా వీడాలి ఎప్పుడైనా ఈ దేహమే. తండ్రి మనసులో అనాది కాలం కోరిక కలిగింది. కోరిక మనసులో కలిగిన నాడు ప్రణాళిక జరిగింది. తన మనసే నీ రూపం, పరలోకం నీ కోసం. నీ తండ్రే ఆ దైవం, పరమందే నీ స్వాస్థ్యం. నీవైనా నేనైనా నేడైనా రేపైనా వెళ్ళాలి ఎప్పుడైనా పరలోకమే. ఆత్మ
ప్రవీణ బచ్చే భారతదేశం ఇది లౌకిక రాజ్యం భారతదేశం మత స్వాతంత్ర్యపు రాజ్యం భారతదేశం ఇది లౌకిక రాజ్యం భారతదేశం మత స్వాతంత్ర్యపు రాజ్యం విభిన్న మతాలు విభిన్న వాదాలు అతి పెద్ద రాజ్యాంగం కలిగిన దేశం హైందవం క్రైస్తవం ఇస్లాం సాదృశ్యపు పతాకం కలిగిన దేశం అతి పెద్ద ప్రజానికం భిన్న మత ప్రామాణికం మత స్వేచ్ఛను కలిగిందే భారతదేశం నా భారతదేశం అతి పెద్ద ప్రజానికం భిన్న మత ప్రామాణికం మత స్వేచ్ఛను